ఇక దూకుడేట ఎందుకు ఏం దూకుతారా నాకు అర్థం కాదు. ఏమంటారు స్పీడ్ పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు. ఇప్పటిదాకా ఏమీ లేదు. ఈ 2.5 సంవత్సరం 3 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. ఇప్పటిదాకా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం రేవంత్ రెడ్డి గీది ఈ తెలంగాణ రాష్ట్రానికి నేను గిది కట్టినా, ఈ తెలంగాణ రాష్ట్రానికి గీ పథకం తీసుకొచ్చిన అని చెప్పేటువంటి ఒక్క పథకం కానీ ఒక్క నిర్మాణం కానీ ఒక్కటంటే ఒక్కటి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణకు ఒక్క లాభం జరిగిన పరిస్థితులు లేవు. 100% గత ప్రభుత్వంలో చాలా లోపాలు జరిగినాయి కాబట్టి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ఏంది పరిస్థితి, దాని వెనకాల పెద్ద గుడిపుట ఉంది కానీ అది పెద్ద స్టోరీ, నేను చెప్తా క్లియర్గా. సో ఫలితాల సాధనకు ఇక 2 ఏళ్ల సమయం. ఏం ఫలితాలు వస్తుంది నాకు అర్థం కాదు. మీరు ఏం చేసినా ఫలితాలు రావాలి. మీదంతా దిక్కుమాలిన పాలన, పనికిరాని పాలన. మరి దానికి ఇంకా 2 ఏళ్ల సమయం అని చెప్పి మాట్లాడు. చివరి 6 నెలలంతా ఎన్నికల హడావుడే. అందుకే పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి. భారీ మార్పులు చేపడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సమర్థులైనటువంటి అధికారులకు పాలనా పగ్గాలు. కాబోయే సీఎస్ సంజయ్ జాజుకు దిశానిర్దేశం. రాసి పెట్టుకోండి. సంజయ్ జాజు వచ్చిన తర్వాత ఇంకా ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పటిదాకా ఏం సహకరించలేదు. ఇక రాబోయే రోజుల్లో సంజయ్ జాజు వచ్చిన తర్వాత సంజయ్ జాజుకు ఐఏఎస్లకు ఐపీఎస్లకు సమన్వయం ఉండదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు కాబట్టి ఎలాంటి పరిచయాలు ఉండవు. ఎవరు ఎలాంటి వాళ్ళు వాళ్ళ సేవలు ఎట్లా వినియోగించుకోవాలి ఏంది అనేటువంటి ఆ యొక్క అవగాహన మేబీ కొత్త సీఎస్కు ఉండకపోవచ్చు. దానివల్ల మీరు రాసి పెట్టుకోండి. ఇంకా ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకా సహాయ నిరకన ప్రభుత్వానికి చేస్తూనే ఉంటారు. ఇప్పటికే చేశారు, ఇంకా కూడా బలంగా చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో రేవంత్ రెడ్డి మరి ఏందో పరిస్థితి తెలియదు కానీ మొత్తానికైతే 100% ఆయన తప్పుడునేమా ఒప్పుడునేమా అనేది కొన్ని రోజులు అయితే తెలుస్తాయి. సో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గేరు మార్చిందట. ఏం గేరు మార్చింది? రివర్స్ గేరా? రివర్సే పోతారు మీరు. అంతేగాని మరి 100 స్పీడ్తోటో 120 స్పీడ్తో 140 స్పీడ్తో పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీది చాతగాని పాలన అని ప్రజలు డిసైడ్ అయిపోయారు. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు మిమ్మల్ని ఇంటికి పంపిద్దామా అనేటువంటి ధోరణితో ఉన్నారు. పాలన టాప్ గేర్లో పెట్టబోతోంది. అబ్బో, ప్రతిపక్షాల విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేలా ప్రజలకు మరింత దగ్గరయ్యేలా వ్యూహరచన చేస్తున్నారు. ఇది ఆంధ్రజ్యోతి కదా, అందుకే డబ్బా కొడుతుంది. ఎందుకు పెట్టిరా ఇంత ఘోరంగా ఇది పెట్టిరా అని అనుకుంటున్నా. ఆంధ్రజ్యోతి పత్రిక కాబట్టి రేవంత్ రెడ్డి జాకీలు పెట్టి లేపుతుంది అన్నట్టుగా, మామూలు లేపుడు కాదు. ఒక్కసారి నేను ఇదే అంటున్నాను, ఆంధ్రజ్యోతిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒకటే అడుగుతున్నాం. మీరు ఒక్కసారి గ్రామాలలో ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టండి, జెన్యున్గా న్యూట్రల్గా పెట్టండి. ప్రజలు బండ బూతులు తిట్టకపోతే అడగండి. బండ బూతులు కాదు, మామూలు బండ బూతులు కాదు, అసలు ఘోరంగా తిట్టే పరిస్థితి కనబడుతుంది. అసలు ఎమ్మెల్యేలు మంత్రులు గ్రామాలకు వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. పెడితే చెప్పులు దెబ్బలే, అట్లున్నది పరిస్థితి గ్రామాలల్లో. సో ఇక ఈయనను జాకీలు పెట్టి లేపాలి కాబట్టి రేవంత్ రెడ్డి జాకీలు పెట్టి లేపుతున్నారు, అంతే తప్ప ఏముండదు ఇక్కడ. సో ఎన్నికలు ఇంకా మిగిలింది మరో 2.5 ఏళ్ళే. చివరి 6 నెలల్లో అంతా ఎన్నికల ఆడావుడే ఉంటుంది. అంటే ప్రభుత్వం తాను తలిచింది చేయాలన్నా, చేసింది చెప్పాలన్నా, వచ్చే ఎన్నికల కోసం సిద్ధం కావాలన్నా 2 ఏళ్లలోనే చేయాలి. దీంతో ఈ 2 ఏళ్ల సమయం రేవంత్ సర్కార్కు అత్యంత కీలక దశ కానుంది. చేపట్టిన పథకాలకు పూర్తిస్థాయి ఫలితాలు రాబట్టాల్సినటువంటి అనివార్యత ఏర్పడింది. ఇందుకోసం సమర్థ అధికార యంత్రాంగం అవసరమని భావించినటువంటి సర్కారు శుక్రవారం భారీ మార్పులు చేసింది. పథకాల అమలులో సమర్థులైనటువంటి ఐఏఎస్ సంజయ్ జాజును సిఎస్గా నియమించింది. సీఎంఓలోను మార్పులు చేసింది. జూలై మొదటి పక్షంలో మరిన్ని మార్పులు చేసే ఆలోచనలో ఉంది. మూసీ ప్రాజెక్టుపై ముందుకేయడం. మూసీ ప్రాజెక్ట్ లేదు, ఏది లేదని అందరికి అన్ని కూడా అటకెక్కినాయి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ 2 అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఫలితాల సాధనకి ఇంకో 2 ఏళ్ల సమయం. అంటే 2 ఏళ్లలో ఎంత దోచుకుంటే అంత దోచుకోవాలి అనే దానిలో ఉన్నారు. 2 ఏళ్లలో ఇంకా ఎన్ని భూములు ఉన్నాయి, ఇంకెంత దోచుకోవాలి ఏంది అనే దాంట్లో ఆ క్లారిటీతో ఉన్నది తప్ప తెలంగాణకి బాగు చేద్దాం క్లారిటీలు వీళ్ళు లేరు. వీళ్ళకి అంత సినిమా లేదు, గుర్తుపెట్టుకోండి.